మాత్రమే కాదు ఎవ్రీ అదర్ యాక్టర్ హ్యావ్ గివెన్ దేర్ గుడ్, చాలా బెటర్ ఇచ్చారు. అండ్ ఐ లైక్ ద మూవీ రిగార్డింగ్ ద స్టోరీ అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ ఈస్ గుడ్. ఇంకా బెటర్ CGI ఇంకా బెటర్ గ్రాఫిక్స్ చేస్తుంటే బాగుండేది అంటే నా ఎక్స్పెక్టేషన్స్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్ బట్ యా దే బెటర్ జాబ్. తేజ ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంటారా అంటే థర్డ్ హ్యాట్రిక్ కన్నా? yes it will. చాలా బాగుంది. మెయిన్ విలన్ కింద రానా గారి గురించి పోస్ట్ వైరల్ అవుతుంది, నిజమేనంటారు అది? అది మీరు లాస్ట్ లో చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హింట్. మళ్ళీ నెక్స్ట్ మూవీకి దే గేవ్ అ హింట్ అన్నమాట. అంటే పార్ట్ 2 ఉందని కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టారు. yes ఇట్లా సీక్వెల్ వస్తుంది. ఇట్స్ లైక్ తెలుగు వర్షన్ ఆఫ్ మార్వెల్. ఐ సే అవెంజర్స్ మార్వెల్ ఇట్లా ట్రై చేస్తున్నారు మనోళ్ళు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్ ఎలా ఉందన్న? చాలా బాగుందండి. ద యాక్టింగ్ వరకు అయితే హీ డిడ్ హిస్ గుడ్ జాబ్. మంచు మనోజ్ ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంటారా? విలన్ క్యారెక్టర్ ఇప్పటి నుంచి అవకాశాలు దక్కుతాయంటారా? ఇట్స్ ఏ కంబ్యాక్ నా వరకు అయితే. 60 కోట్ల బడ్జెట్ లో సినిమా తీశారు కదా, ఎలా ఉంటదంటారు ఫస్ట్ డే గానీ ఓవరాల్ గా కలెక్షన్? 60 crores కి వాట్ దే హావ్ గివెన్ ఇస్ గుడ్. వెరీ గుడ్ ప్రెజెంటేషన్, మంచి అవుట్పుట్ ఇది. ఇంకా బెటర్ బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి డైరెక్షన్ చేసే వాళ్ళకి. ఇంకా మనం బెటర్ గా హెల్ప్ చేస్తే దే విల్ గివ్ అ బెటర్ అవుట్పుట్. కార్తిక్ దాంట్లో ఇంత బాగా చేయగలిగారంటే ఇంకా ఇఫ్ వి సపోర్ట్ దెమ్ ఇంకా బాగా ఇస్తారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా ఉందంటారు? గుడ్. దాని గురించి ఐ డోంట్ వాంట్ టు టెల్, ఎందుకంటే నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ. ఓవరాల్ గా మిరాయి గురించి ఏం చెప్తారు? Everyone has to watch the film at least once. It's worth watching. Right, thank you. తేజ సత్యలో ఒక ఆరా ఉంది. ఆ ఆరా చిరంజీవికి ఉంటుంది కదా, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు కదా, అలా అనిపించింది అనమాట. చాలా బాగా చేశాడు. మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారంట కదా, ఎలా ఉంది? ఫస్ట్ టైం మంచు మనోజ్ కూడా చాలా బాగా చేశాడు. హీరో రోల్స్ లో చూడాలి ఇంకా, బట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. మనకి తెలుగులో మనం ఇట్లాంటివి చూడము, కాకపోతే చాలా బాగుంది. అన్న కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ ఎలా ఉంది? స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా బాగుందండి, డెఫినెట్ గా బాగుంది. అనేది సర్ప్రైజ్ ఉందా? సర్ప్రైజ్ ఏమన్నా ఉందా? సర్ప్రైజ్ అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ఈ సినిమాలో విలన్ రోల్ మెయిన్ మంచు మనోజ్ కాదు ఇంకొక క్యారెక్టర్ ఉన్నానని చెప్పి ఆల్రెడీ న్యూస్ లో వైరల్ అవుతుంది. మీరు లాస్ట్ లో విలన్ ఎవరు? లేదండి, మంచు మనోజ్ మెయిన్ విలన్. పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అంటారు? పార్ట్ 2 ఉందని కూడా తెలియదండి. ప్రభాస్ గారు ఉన్నారని చెప్తున్నారు. లేదండి, ప్రభాస్ ఏం లేరు. చాలా బాగుంది మూవీ అయితే. రానా గారు కూడా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతుంది. లేదండి, రానా లేరు, ప్రభాస్ గారు లేరు, ఎవరు లేరు. చాలా బాగుంది. ఫైనల్ టచ్ చాలా బాగుంది. దాంట్లో అంటే ప్యూరిటీ గురించి, అంటే మనిషి ప్యూర్ గా ఉంటే అతని చేతిలో ఆయుధం లాగా పనిచేస్తుంది అంటారు. ఈ మూవీలో కాన్సెప్ట్ చాలా బాగుంది. 5 రేటింగ్ ఎలా ఇస్తారన్న? 5కి 4.5. సో ఇది 500 crores ఈజీగా వస్తుంది. అంత మనం చెప్పలేం కానీ మూవీ అయితే బాగుంది. డెఫినెట్ గా తేజ సత్య మటు చాలా మంచి మూవీస్ చేస్తున్నాడు. ఫ్యూచర్ లో కూడా చాలా బాగుంటుంది. మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్ ఎలా ఉందండి? చాలా అంటే చాలా బాగుందన్న. మంచు మనోజ్ పాత్ర అయితే చాలా నచ్చింది నాకు. అసలు ఆ సీట్లో నుంచి రావాలంటేనే అంత భయం వేసింది అన్న. సీట్లో నుంచి అసలు కదలాలనిపించలేదు, అంత బాగుంది సినిమా అయితే. అలానే శ్రీయ పాత్ర కూడా బాగుంది, జగపతి బాబు కూడా బాగా చేశారు. అంతేనన్నా, చాలా మంచు మనోజ్ గారు విలన్ లాగా బాగున్నారు, హీరో లాగా బాగున్నారు. నాకైతే ఈ మూవీలో అయితే విలన్ లాగే బాగున్నారు అన్న. అసలు మంచు మనోజ్ చేస్తారని ఇంతలా చేస్తారని నేను కల్లో కూడా కనలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంటాయంటారు కలెక్షన్స్? 60 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు కదా, వస్తుందన్న. 300 crores దాటితే ఇంకా డబుల్ దాటేలని అనుకుంటున్నా నేనైతే. ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? మిరాయి గురించి? మిరాయి అయితే నాకు చాలా నచ్చింది. నేను 60 కోట్లు పెట్టినా 70 కోట్లు పెట్టినా నేను ఎప్పుడు సినిమాని ఇప్పుడు బ్రేక్ డౌన్ చేయను. వాళ్ళు నాకు ఏమి ఇచ్చారు, నేను ప్రోడక్ట్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను, నాకు వాళ్ళు ఏమి ఇచ్చారనే చూస్తాను. సో ఫన్ ఉంది, పిల్లలు చూడగలిగిన సినిమా. వైబ్ ఉంది బేబీ సాంగే తీయేశారు, కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి, ఎందుకంటే ఆ మంచి స్టోరీని మధ్యలో ఆపకుండా వైబ్ ఉంది బేబీ పాట తీసేయడమే కరెక్ట్ అనిపించింది. మంచు మనోజ్ కి బ్రేక్ వస్తుందా సెకండ్ ఇన్నింగ్స్? ఖచ్చితంగా అండి, బ్రేక్ రావాలి. ఆయన పడ్డ ట్రామాకి ఆయన స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్ గా నేను చెప్పాను ఇందాక కూడా, వాజ్ ఏ మంచు మనోజ్ ఫ్యాన్. ఆ 20s లో మా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు బిందా సినిమాలతో, దాని ద్వారా. కానీ ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు, ఇంత పెద్ద డ్రామా నుంచి ఆయన బయటకు వచ్చి సినిమా చేస్తున్నప్పుడు, మోహన్ బాబుకి మంచి వారసుడు వచ్చాడు. ఎంతమంది కాదన్నా అవునన్నా కూడా ఆ వాయిస్ కానీ, ఆ యాక్షన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎవరైనా చేయగలరు అంటే అది మంచు మనోజ్ గారు మాత్రమే. సో ఇంకా మనం చాలా మూవీస్ చూస్తాం ఆయన నుంచి. పాన్ ఇండియా మూవీస్ కూడా ఆఫర్లు వస్తాయి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది, ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటుంది. హిట్ అండి, బ్లాక్ బస్టర్ అంటే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అడుగు పెట్టిన బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే హనుమాన్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆడిచ్చారు, అంత హిట్ అవుతుంది వాళ్ళు అనుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, వచ్చి మళ్ళీ
హిట్ ని బ్లాక్ బాస్టర్ చేస్తారు.